వాట్ ఈజ్ హీట్? హీట్ అంటే ఏంటి? హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, జస్ట్ లైక్ సౌండ్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ. వీటిలాగే హీట్ కూడా ఒక ఎనర్జీ. సౌండ్ అనేది ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని మనకి తెలుసు. అలాగే లైట్ కూడా ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇన్ ద సేమ్ వే హీట్ ఈజ్ ఆల్సో ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? హీట్ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఆర్ రిలీజ్డ్ బై హాట్ ఆబ్జెక్ట్స్. హాట్ ఆబ్జెక్ట్స్ నుంచి హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అయితే ఒక ఐటెం హాట్గా ఉందా, కోల్డ్గా ఉందా అనేది మనం ఎలా చెప్పగలుగుతాం? ఆ ఐటెం యొక్క టెంపరేచర్ని బట్టి మనం ఆ ఆబ్జెక్ట్ హాట్గా ఉందా, కోల్డ్గా ఉందా అనేది మనం చెప్పగలుగుతాం. సో ఇక్కడ మనం 2 టర్మ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకటి హీట్, రెండవది టెంపరేచర్. హీట్ అంటే ఏంటి? హాట్ ఆబ్జెక్ట్స్ నుంచి కోల్డ్ ఆబ్జెక్ట్స్కు ఫ్లో అయ్యే ఎనర్జీని మనం హీట్ ఎనర్జీ అంటున్నాం. మరి టెంపరేచర్ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ యొక్క డిగ్రీ ఆఫ్ హాట్నెస్ లేదా కోల్డ్నెస్, అంటే ఒక ఆబ్జెక్ట్ ఎంత హాట్గా ఉంది, ఎంత కోల్డ్గా ఉంది అని తెలియచేసే డిగ్రీని మనం టెంపరేచర్ అంటున్నాం. అయితే ఈ హీట్ గురించి, టెంపరేచర్ గురించి మరికొన్ని విషయాలు ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్తో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఒక వుడెన్ స్కేల్, ఒక మెటల్ స్కేల్ తీసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఒక ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. ఫ్రిడ్జ్లో పెట్టి డోర్ క్లోజ్ చేసి 15 మినిట్స్ అందులోనే ఉంచాలి. సో మనం ఈ స్కేల్స్ని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏమవుతుంది? ఈ స్కేల్స్ బయట ఉన్నప్పుడు, నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఈ స్కేల్స్ టెంపరేచర్ ఎంత ఉంటుంది, రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ టెంపరేచర్ 35 డిగ్రీస్ ఉందనుకోండి, ఈ స్కేల్స్ యొక్క టెంపరేచర్ కూడా 35 ఉంటుంది. మరి ఈ స్కేల్స్ని మనం ఎక్కడ పెట్టాం? ఫ్రిడ్జ్లో పెట్టాం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో టెంపరేచర్ ఎంత ఉంటుంది? 4 డిగ్రీస్ లేదా 5 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ స్కేల్స్ వాటి టెంపరేచర్ కంటే కూడా ఫ్రిడ్జ్లో టెంపరేచర్ తక్కువ. కాబట్టి ఎప్పుడైతే ఈ స్కేల్స్ మనం ఫ్రిడ్జ్లో పెడతామో ఈ స్కేల్స్లోంచి హీట్ ఎనర్జీ అనేది ఫ్రిడ్జ్లోకి ఫ్లో అవుతుంది. సో ఈ స్కేల్స్ హీట్ ఎనర్జీని లాస్ అవుతాయి. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ దాని హీట్ ఎనర్జీని లాస్ అయిందో అప్పుడు ఆబ్జెక్ట్ కోల్డ్గా అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ స్కేల్స్ రెండు కూడా కూల్ అవుతాయి. సో 15 మినిట్స్ అయిపోయింది. 15 మినిట్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి స్కేల్స్ని బయటికి తీసాం. ఈ రెండు స్కేల్స్ని కూడా మనం ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం, అంటే 15 మినిట్స్ పాటు రెండు స్కేల్స్ని మనం ఫ్రిడ్జ్లో ఉంచాం. ఇప్పుడు వీటిని మనం టచ్ చేసి చూసామనుకోండి, రెండిటి కూలింగ్ ఒకే విధంగా ఉంటుందా? లేదు. మెటల్ స్కేల్ బాగా చల్లగా ఉంటుంది, వుడెన్ స్కేల్ అంత చల్లగా ఉండదు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? ఇక్కడ రీజన్ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ మెటీరియల్స్. సో అన్ని మెటీరియల్స్ కూడా ఒకే విధంగా హీట్ని గెయిన్ అవ్వడం కానీ లాస్ అవడం కానీ ఉండదు. ఆ మెటీరియల్ యొక్క ప్రాపర్టీని బట్టి అది గెయిన్ చేసుకునే హీట్ లేదా లూజ్ చేసుకునే హీట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో డిఫరెంట్ మెటీరియల్స్ లూజ్ ఆర్ గెయిన్ హీట్ ఇన్ డిఫరెంట్ వేస్. నౌ టచ్ ద మెటల్ స్కేల్ విత్ యువర్ ఫింగర్. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసిన మెటల్ స్కేల్ను ఫింగర్తో టచ్ చేద్దాం, కాంటాక్ట్లోకి తీసుకొద్దాం. ఇప్పుడు హీట్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది? మన ఫింగర్లో నుంచి స్కేల్లోకి హీట్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. ఎందుకని? ఇప్పుడు స్కేల్ని ఫింగర్ని కంపేర్ చేస్తే ఈ రెండిట్లో దేని టెంపరేచర్ ఎక్కువ? మన ఫింగర్ టెంపరేచర్ ఎక్కువ, మన బాడీ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంది. స్కేల్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి దాని టెంపరేచర్ తక్కువగా ఉంది. సో హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హాట్ ఆబ్జెక్ట్ టు కోల్డ్ ఆబ్జెక్ట్. సో ఫింగర్ అనేది ఇప్పుడు హాట్ ఆబ్జెక్ట్, స్కేల్ అనేది కోల్డ్ ఆబ్జెక్ట్. సో మన ఫింగర్ నుంచి స్కేల్కి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మన ఫింగర్ హీట్ని లూజ్ అవుతుంది. ఎప్పుడైతే హీట్ ఎనర్జీని మనం లూజ్ అవుతామో దెన్ వీ ఫీల్ కోల్డ్. అప్పుడు మన చేతికి చల్లగా అనిపిస్తుంది, మన ఫింగర్కి చల్లగా అనిపిస్తుంది. అదే మనం మన ఫింగర్ని ఒక క్యాండిల్ యొక్క ఫ్లేమ్కి దగ్గరగా తీసుకొచ్చామనుకోండి, జస్ట్ దగ్గరగా తీసుకొచ్చాం, హౌ డు యూ ఫీల్? వీ ఫీల్ హాట్. సో ఇప్పుడు ఏమవుతుంది? హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఫింగర్ నుంచి క్యాండిల్కా? కాదు, క్యాండిల్ నుంచి ఫింగర్కి అవుతుంది. ఎందుకని?
ఫింగర్ కంటే కూడా క్యాండిల్ అనేది హాట్ ఆబ్జెక్ట్. సో క్యాండిల్ యొక్క టెంపరేచర్ ఎక్కువ ఫింగర్ టెంపరేచర్తో కంపేర్ చేసినప్పుడు. సో వీ నో దట్ ద హీట్ ఎనర్జీ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ టు లోవర్ టెంపరేచర్, హాట్ ఆబ్జెక్ట్ టు కోల్డ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ క్యాండిల్ నుంచి హీట్ అనేది ఫింగర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ద ఫింగర్ ఇట్ గెయిన్స్ ద హీట్ ఎనర్జీ. వెనెవర్ వీ గెయిన్ ద హీట్ ఎనర్జీ వీ ఫీల్ హాట్. అలాగే మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన ఈ 2 స్కేల్స్ ఏవైతే ఉన్నాయో, మెటల్ స్కేల్, వుడెన్ స్కేల్, ఈ రెండింటినీ కూడా మనం టచ్ చేసాం. మనం ఫింగర్తో 2 స్కేల్స్ని టచ్ చేసాం. సో ఇప్పుడు ఇవి 2 కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కూలింగ్ని కలిగి ఉన్నాయా? డూ యూ ఫీల్ ద టెంపరేచర్ ఆఫ్ బోత్ ద స్కేల్స్ సేమ్, ఈక్వల్? నో. మనం ఇలా టచ్ చేసినప్పుడు మన ఫింగర్లోంచి హీట్ ఎనర్జీ అనేది స్కేల్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మెటల్ స్కేల్లోనే అవుతుంది, వుడెన్ స్కేల్లోనే అవుతుంది. కానీ ఏ స్కేల్కి ఎక్కువ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది? మెటల్ స్కేల్. మనం ఫింగర్తో మెటల్ స్కేల్ని టచ్ చేసినప్పుడు ఎక్కువ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే మనం ఫింగర్తో వుడెన్ స్కేల్ని టచ్ చేసినప్పుడు తక్కువ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకని? మెటల్ స్కేల్ ఎక్కువ కోల్డ్గా ఉంది, వుడెన్ స్కేల్ అంత కోల్డ్నెస్ని కలిగి లేదు. దీన్నే మనం ఎలా చెప్తామంటే ద డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఆఫ్ మెటల్ స్కేల్ ఈజ్ మోర్ దాన్ ద డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఆఫ్ వుడెన్ స్కేల్. సో ఈ డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ లేదా హాట్నెస్ని మనం టెంపరేచర్ అని అంటాం. సో వాట్ ఈస్ టెంపరేచర్? ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి మనం మెటల్ స్కేల్, వుడెన్ స్కేల్ తీసాం కదా. సో వీటిలో దేని టెంపరేచర్ ఎక్కువ అని అడిగితే మీరు ఏం చెప్తారు? మెటల్ స్కేల్ కంటే వుడెన్ స్కేల్ టెంపరేచర్ ఎక్కువని మనం చెప్తాం. సో ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. వై డస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్? అసలు 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో హీట్ ఎనర్జీ ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది? ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుందంటే డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్. సో ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో టెంపరేచర్ డిఫరెన్స్ కనుక ఉంటే, అంటే ఒకటి కోల్డ్ గాను ఒకటి హాట్ గాను ఉంటే, సో ఇవి 2 కాంటాక్ట్లో ఉన్నప్పుడు హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకా క్వశ్చన్, డస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్? అన్ని సిచ్యువేషన్స్లోనూ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందా? నో. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇఫ్ 2 ఆబ్జెక్ట్స్ ఆర్ వెన్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ 2 ఆబ్జెక్ట్స్ దెన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ టేక్స్ ప్లేస్. సో 2 ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు వాటిల్లో టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటేనే వాటి మధ్యన ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది జరుగుతుంది. ఈ వీడియోలో మనం హీట్ లెసన్లోని థర్మల్ ఈక్విలిబ్రియం గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే ఇంకా హీట్ టెంపరేచర్ యొక్క డెఫినేషన్స్, వాటి యూనిట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా థర్మల్ ఈక్విలిబ్రియం. ఒక వేడిగా ఉన్న ఆబ్జెక్ట్ని, ఒక చల్లగా ఉన్న ఆబ్జెక్ట్ని, రెండింటిని థర్మల్ కాంటాక్ట్లోకి తీసుకొచ్చామనుకోండి, రెండింటిని కాంటాక్ట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? హాట్ ఆబ్జెక్ట్ లూజెస్ ఇట్స్ టెంపరేచర్, కోల్డ్ ఆబ్జెక్ట్ గెయిన్స్ ద టెంపరేచర్. హాట్ ఆబ్జెక్ట్ తన టెంపరేచర్ని లూజ్ అవుతుంది. ఎలాగా? దాంట్లో ఉండే హీట్ కోల్డ్ ఆబ్జెక్ట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హీట్ అనేది హాట్ ఆబ్జెక్ట్ నుంచి కోల్డ్ ఆబ్జెక్ట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పటి వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది? 2 ఆబ్జెక్ట్స్ టెంపరేచర్ కూడా ఈక్వల్ అయ్యేంత వరకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ తర్వాత హీట్ అనేది ఒకదాని నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ అవ్వడం ఆగిపోతుంది. ఎందుకంటే 2 ఒకే లెవెల్ ఆఫ్ టెంపరేచర్ని కలిగి ఉంటాయి. సో ఈ స్టేట్నే మనం థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏ అనుకోండి, సెకండ్ ఆబ్జెక్ట్ బి అనుకోండి. Now we can say that A and B are in thermal equilibrium. So the transfer of heat takes place between the 2 objects of 2 different temperatures. Till when it takes place? Till both the objects attain the same degree of hotness or coldness. So ఇప్పుడు మనం both these bodies they attain the thermal equilibrium అని మనం చెప్పచ్చు. Now let us see the definition of thermal equilibrium. The state of thermal equilibrium denotes a state of a body where it neither receives nor gives out energy. సో ఏదైనా ఒక బాడీ, ఒక ఆబ్జెక్ట్, అది ఎనర్జీని, హీట్ ఎనర్జీని ఇవ్వటం కానీ లేదా తీసుకోవడం కానీ చేయట్లేదంటే అది థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉందని మనం చెప్తాం. సో మనం ఒక డెజర్ట్లో ఉన్నాం అనుకోండి, ఒక హాట్ క్లైమేట్లో ఉన్నాం అనుకోండి. సో ఆ క్లైమేట్, ఆ సరౌండింగ్స్లో ఉండే హీట్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. వీ విల్ గెయిన్ ద హీట్ ఎనర్జీ. అదే మనం ఒక కోల్డ్ క్లైమేటిక్ కండిషన్లో ఉన్నాం అనుకోండి, సో ఏదైనా మంచు పర్వతాలు, ఐస్ మౌంటైన్స్ దగ్గర ఉన్నాం, అప్పుడు మన బాడీలో ఉండే హీట్ ఎనర్జీ సరౌండింగ్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే మనం ఒక నార్మల్ రూమ్లో ఉన్నాం, ఆ రూమ్లో టెంపరేచర్ నార్మల్, మీ బాడీ టెంపరేచర్ ఎంత ఉందో రూమ్ టెంపరేచర్ కూడా అంతే ఉంది. అలాగే రూమ్లో ఉండే ఫర్నిచర్, ఎవ్రీథింగ్
అన్నీ కూడా మీ బాడీ టెంపరేచర్తో ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అప్పుడు మీ బాడీలోంచి హీట్ ఎనర్జీ అనేది లాస్ అవడం కానీ గెయిన్ అవ్వడం కానీ జరగదు. సో దెన్ యూ కెన్ సే దాట్ యువర్ బాడీ ఈజ్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ది సరౌండింగ్స్. ఇప్పుడు మీ బాడీ మీ సరౌండింగ్స్తో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉందని మీరు చెప్తారు. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం. సో మనం ఒక 2 గ్లాస్ టంబ్లర్స్ తీసుకున్నాం. ఒక దాంట్లో హాట్ వాటర్ ఉంది, ఒక దాంట్లో కోల్డ్ వాటర్ ఉంది. ఒక థర్మామీటర్ తీసుకొని హాట్ వాటర్ ఉన్న టంబ్లర్లో మనం పెట్టాం. ఇప్పుడు థర్మామీటర్లో ఉన్న మెర్క్యూరీ లెవెల్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఎందుకంటే ఈ హాట్ వాటర్లో ఉన్న హీట్ ఎనర్జీ అనేది థర్మామీటర్లో ఉన్న మెర్క్యూరీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మెర్క్యూరీ ఎక్స్పాండ్ అయ్యి మెర్క్యూరీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ థర్మామీటర్ని తీసుకెళ్ళి సెకండ్ టంబ్లర్లో కోల్డ్ వాటర్ ఉంది, నార్మల్ వాటర్, అందులో పెట్టాం. అప్పుడు థర్మామీటర్లో మెర్క్యూరీ లెవెల్ ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ టు ద లెవెల్ ఆఫ్ మెర్క్యూరీ ఇన్ ద థర్మామీటర్? ద మెర్క్యూరీ లెవెల్ డ్రాప్స్ డౌన్. ఎందుకని? సో ఫస్ట్ మనం హాట్ వాటర్లో పెట్టినప్పుడు హాట్ వాటర్లో ఉన్న హీట్ ఎనర్జీ మెర్క్యూరీకి ట్రాన్స్ఫర్ అయింది, అంటే మెర్క్యూరీ హాట్గా అయింది. సో ఇప్పుడు మనం ఈ థర్మామీటర్ని కోల్డ్ వాటర్లో పెట్టినప్పుడు ఈ మెర్క్యూరీలో ఉన్న హీట్ ఎనర్జీ తిరిగి కోల్డ్ వాటర్లోకి వెళ్ళిపోతుంది. థర్మామీటర్లోని మెర్క్యూరీ లెవెల్ ఒక పాయింట్కి వచ్చాక ఆగిపోతుంది. ఎప్పుడు ఆగిపోతుంది? మెర్క్యూరీ యొక్క టెంపరేచరు గ్లాస్లో ఉన్న వాటర్ టెంపరేచర్ రెండు ఈక్వల్ అయినప్పుడు ఆగిపోతుంది. అంటే మనం ఏం చెప్తాం ఇప్పుడు? ద మెర్క్యూరీ ఇట్ హ్యాస్ అటైన్డ్ ది థర్మల్ ఈక్విలిబ్రియం with the temperature of water. So we can say that temperature is a measure of thermal equilibrium. Thermal equilibrium ki temperature అనేది ఒక measure అని మనం చెప్పచ్చు. అలాగే మనకి థర్మల్ ఈక్విలిబ్రియంని అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఇఫ్ 2 different systems or 2 different objects A and B they are in thermal contact. A and B అనే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇవి థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయి. అయితే ఈ A and B they are individually in thermal equilibrium with another object called C. ఇవి దేనికదే ఇండివిజువల్గా C అనే ఆబ్జెక్ట్తో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. అంటే A Cతో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది, అలాగే B Cతో థర్మల్ ఈక్విలిబ్రియం ఉంది. ఇప్పుడు A B రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయా? ద టోటల్ సిస్టమ్ A B C ఈ మూడు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయా? కెన్ వీ సే ది ఆబ్జెక్ట్స్ A B అండ్ C ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం? ఎస్. ఎందుకంటే ఏ Cతో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది, B Cతో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. వాట్ డస్ ఇట్ మీన్? ఏ టెంపరేచర్ C టెంపరేచర్ ఈక్వల్ అయితేనే అవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు, అలాగే B టెంపరేచర్ C టెంపరేచర్ సేమ్ అయితేనే అవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. సో ఏ టెంపరేచర్ C టెంపరేచర్ B టెంపరేచర్ ఒకటే అయినప్పుడు AB కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలోనే ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది థర్మల్ equilibrium. Now let us see heat. We know the definition of heat. Heat is a form of energy in transit that flows from a body at higher temperature to a body of lower temperature. So heat అనేది ఒక form of energy that is in transit. Transit అంటే అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందంట? From a body at higher temperature to a body at lower temperature. హయ్యర్ టెంపరేచర్లో ఉన్న బాడీ నుంచి లోవర్ టెంపరేచర్లో ఉన్న బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది హీట్ ఎనర్జీ. నౌ లెట్ us see the units of heat. The SI unit of heat is joule. హీట్కి SI యూనిట్ జౌల్, దీన్ని మనం J లెటర్తో ఇండికేట్ చేస్తాం. అలాగే హీట్కి CGS యూనిట్ వచ్చి క్యాలరీ, దీన్ని CALతో మనం రిప్రజెంట్ చేస్తాం. సో వాట్ ఈజ్ అ క్యాలరీ? లెట్ us see the definition of calorie. The amount of heat required to raise the temperature of 1 gram of water by 1 degree Celsius is called calorie. అంటే 1 గ్రామ్ వాటర్ ఉంది మన దగ్గర. ఈ 1 గ్రామ్ వాటర్ టెంపరేచర్ 35 డిగ్రీస్ ఉందనుకుందాం. ఇప్పుడు 35 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న ఈ 1 గ్రామ్ వాటర్ని 36 డిగ్రీస్ టెంపరేచర్కి ఇంక్రీజ్ చేయాలి. అలా ఇంక్రీజ్ చేయడానికి అవసరమైన హీట్ ఎంతో ఆ హీట్ని మనం ఒక క్యాలరీ అంటున్నాం. అంటే 1 గ్రామ్ ఆఫ్ వాటర్ యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి ఎంత హీట్ అవసరం అవుతుందో ఆ హీట్ని మనం 1 క్యాలరీ అంటున్నాం. సో 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్. క్యాలరీస్ని మనం జౌల్స్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటే 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్. నౌ లెట్ us see the units of temperature. టెంపరేచర్ యొక్క యూనిట్స్ చూద్దాం. టెంపరేచర్ యొక్క SI యూనిట్ కెల్విన్, కెల్విన్స్.
సో జనరల్గా ఎక్కువగా మనం టెంపరేచర్ని డిగ్రీ సెల్సియస్లో మెజర్ చేస్తూ ఉంటాం. సో డిగ్రీ సెల్సియస్ 0 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్. 0 డిగ్రీ సెల్సియస్ అంటే అది దట్ ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్స్. సో ఇఫ్ వీ హ్యావ్ ఎనీ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్లో మన దగ్గర ఏదైనా టెంపరేచర్ ఉంటే దాన్ని కెల్విన్స్లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. హౌ డు వీ కన్వర్ట్ ద డిగ్రీ సెల్సియస్ టు కెల్విన్? సో ఎలా కన్వర్ట్ చేస్తాం? మనకి టెంపరేచర్ కెల్విన్స్లో కావాలి. సో టెంపరేచర్ ఇన్ కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు 273 ప్లస్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్. ఫర్ ఎగ్జాంపుల్ 38 డిగ్రీ సెల్సియస్ని కెల్విన్లోకి మార్చాలి. ఎలా మారుస్తాం? టెంపరేచర్ ఇన్ కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు 273 ప్లస్ 38. సో 273 ప్లస్ 38 311. సో 38 డిగ్రీస్ అంటే 311 కెల్విన్ అని మనం చెప్పచ్చు. సో మనం టెంపరేచర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. డూ యూ నో వాట్ ఈజ్ అబ్సల్యూట్ టెంపరేచర్? మీకు అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంటో తెలుసా? అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏం లేదు. ద టెంపరేచర్ దట్ ఈజ్ మెజర్డ్ ఇన్ కెల్విన్ స్కేల్ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ టెంపరేచర్. కెల్విన్ స్కేల్లో మెజర్ చేసే టెంపరేచర్ని మనం అబ్సల్యూట్ టెంపరేచర్ అని అంటాం. నౌ లెట్ us see about the temperature and kinetic energy. టెంపరేచర్కి కైనెటిక్ ఎనర్జీకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో టెంపరేచర్ గురించి మనం తెలుసుకున్నాం. కైనెటిక్ ఎనర్జీ గురించి కూడా మనకు తెలుసు. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉంటే కనుక, కదులుతూ ఉంటే కనుక దానికి కొంత కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో మరి ఈ కైనెటిక్ ఎనర్జీకి ఈ టెంపరేచర్కి ఉన్న రిలేషన్ ఏంటి? మనం ఫ్లూయిడ్స్లో కనుక చూసినట్లయితే, ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్స్ కానీ గ్యాసెస్లో కనుక చూసినట్లయితే ఈ మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో లిక్విడ్స్లో మాలిక్యూల్స్ కొంత స్లోగా మూవ్ అయితే గ్యాసెస్లో మాలిక్యూల్స్ చాలా ఫాస్ట్గా ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా మూవ్ అయ్యే మాలిక్యూల్స్కి ఒక కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ద మాలిక్యూల్స్ దట్ ఆర్ ఇన్ మోషన్ దే పొజెస్ సమ్ కైనెటిక్ ఎనర్జీ. మ్యాటర్లో ఉండే పార్టికల్స్ లేదా మాలిక్యూల్స్ ఏవైతే మోషన్లో ఉంటాయో, కదులుతూ ఉంటాయో వాటికి కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఈ కైనెటిక్ ఎనర్జీకి టెంపరేచర్కి రిలేషన్ ఏంటో మనం చూద్దాం. హియర్ వీ హ్యావ్ అన్ ఎక్స్పెరిమెంట్. మనం ఒక 2 బౌల్స్ తీసుకున్నాము. ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకున్నాము, ఇంకొక బౌల్లో కోల్డ్ వాటర్ తీసుకున్నాం. సో హాట్ వాటర్, కోల్డ్ వాటర్. ఇప్పుడు మనం ఈ బౌల్స్లో కొంచెం ఫుడ్ కలర్ని లేదా పొటాషియం పర్మాంగనేట్, ఎనీథింగ్ వీ కెన్ యాడ్, ఫుడ్ కలర్ క్రిస్టల్స్ కానీ పొటాషియం పర్మాంగనేట్ కానీ మనం కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నాం. ముందుగా మనం హాట్ వాటర్లో కొద్దిగా ఫుడ్ కలర్ని మనం స్ప్రింకిల్ చేసాం లేదా డ్రాప్ చేసాం. సో ఈ ఫుడ్ కలర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాటర్లో పడగానే జిగిల్ అవుతూ ఉంటాయి. సో జిగిలింగ్ అంటే ర్యాండమ్గా జంప్ చేస్తూ ఉంటాయి, అటు ఇటు మూవ్ అవుతున్నట్టుగా ఉంటాయి, చాలా ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. సో దీన్ని జిగిలింగ్ అంటాం. ద జిగిలింగ్ ఆఫ్ కలర్ పార్టికల్స్ ఈజ్ సో ఫాస్ట్ ఇన్ హాట్ వాటర్ అండ్ ద కలర్ స్ప్రెడ్స్ సో క్విక్లీ. హాట్ వాటర్లో ఈ ఫుడ్ కలర్ పార్టికల్స్ చాలా స్పీడ్గా జిగిల్ అవుతూ కలర్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ మనం అబ్జర్వ్ చేస్తాం. అదే మనం కోల్డ్ వాటర్లో చూసినట్టయితే మనం కలర్ యాడ్ చేసిన తర్వాత కలర్ స్లోగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఈ ఫుడ్ కలర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కోల్డ్ వాటర్లో కూడా జిగిల్ అవుతాయి, కానీ కొంచెం స్లోగా జిగిల్ అవుతాయి. అంటే ఇక్కడ మనం కంపేర్ చేస్తే హాట్ వాటర్లో మనం యాడ్ చేసిన కలర్ పార్టికల్స్ మూమెంట్ అనేది ఫాస్ట్గా ఉంది. లెట్ us ఫైండ్ అవుట్ వై ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. అలా ఎందుకు జరుగుతుందో మనం తెలుసుకుందాం. హాట్ వాటర్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. సో హాట్ వాటర్లో టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ వాటర్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో హాట్ వాటర్లో ఉండే మాలిక్యూల్స్ చాలా స్పీడ్గా కదులుతుంటాయి, వాటి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో ఈ మాలిక్యూల్స్ బాగా స్పీడ్గా అటు ఇటు కదులుతున్నప్పుడు మధ్యలో మనం ఫుడ్ కలర్ వేసామనుకోండి, ఈ ఫుడ్ కలర్ పార్టికల్స్ రాగానే ఈ మాలిక్యూల్స్ వాటిని చాలా ఫాస్ట్గా కొలైడ్ చేస్తాయి. అందువల్ల ఈ ఫుడ్ కలర్ పార్టికల్స్ కూడా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. అదే కోల్డ్ వాటర్ చూస్తే కోల్డ్ వాటర్లో టెంపరేచర్ తక్కువగా ఉంది. సో కోల్డ్ వాటర్ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ తక్కువగా ఉంది. సో ఇందులో మనం ఫుడ్ కలర్ పార్టికల్స్ వేసినప్పుడు ఈ వాటర్ మాలిక్యూల్స్ ఆ ఫుడ్ కలర్ పార్టికల్స్ని అంత స్పీడ్గా కొలైడ్ చేయవు. సో ఫుడ్ కలర్ పార్టికల్స్ యొక్క మూమెంట్ అనేది స్లోగా ఉంటుంది. ఎందుకని? కోల్డ్ వాటర్ మాలిక్యూల్స్కి కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంది కాబట్టి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? టెంపరేచర్ పెరిగితే మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేస్తాం? ది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ పార్టికల్స్ ఆఫ్ ఎ హాటర్ బాడీ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఎ కోల్డర్ బాడీ.
హాటర్ బాడీలో ఉన్న మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది కోల్డర్ బాడీలో ఉండే మాలిక్యూల్స్తో కంపేర్ చేసినప్పుడు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అండ్ వీ కెన్ ఆల్సో సే దాట్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ ది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ దట్ బాడీ. సో టెంపరేచర్ అనేది ఒక ఇండికేటర్లా పనిచేస్తుంది. సో మనకిచ్చిన మ్యాటర్లో ఆ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేదాన్ని మనం టెంపరేచర్ని బట్టి చెప్పచ్చు. టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఆ మ్యాటర్లో ఉండే మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉందని మనం జనరలైజ్ చేసి చెప్పచ్చు. ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఒక మ్యాటర్లో ఉన్న మాలిక్యూల్స్ యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అనేది అబ్సల్యూట్ టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. Now let us see a small experiment. We have taken one container. ఒక కంటైనర్ తీసుకుని అందులో వాటర్ వేసి 60 degreesకి మనం హీట్ చేసాం. ఇప్పుడు ఈ వాటర్ని ఒక బేకర్లో హాఫ్ వరకు ఫిల్ చేసాం. ఇందులో ఇప్పుడు స్లోగా అంటే వాటర్ డిస్టర్బ్ అవ్వకుండా కోకోనట్ ఆయిల్ వేసాం ఈ వాటర్ మీద. సో ఆయిల్ అనేది ఎప్పుడు వాటర్ మీద సెపరేట్ లేయర్ని ఫామ్ చేస్తుంది. సో కింద వాటర్ ఉంది 60 degrees సెల్సియస్ టెంపరేచర్లో, దాని మీద మనం నార్మల్ టెంపరేచర్లో ఉన్న కోకోనట్ ఆయిల్ని వేసాం. వేసిన తర్వాత వీఆర్ కవరింగ్ దిస్ విత్ ఎ లిడ్. ఒక లిడ్ తీసుకున్నాము ఈ బీకర్ మీద పెట్టడానికి. దానికి 2 holes ఉన్నాయి. సో ఇందులోంచి మనం 2 thermometersని ఇన్సర్ట్ చేసాం. ఒక థెర్మామీటర్ వాటర్లోకి వెళ్ళింది, ఒక థెర్మామీటర్ కోకోనట్ ఆయిల్లో ఉంది. నౌ లెట్ us అబ్జర్వ్ ద రీడింగ్స్ ఇన్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ కోకోనట్ ఆయిల్. ద రీడింగ్ ఇన్ ద వాటర్ డిక్రీజెస్. సో వాటర్లో మెర్క్యూరీ ఫస్ట్ 60 degrees చూపిస్తుంది మెర్క్యూరీ లెవెల్ వాటర్లో ఉన్న థెర్మామీటర్లో. స్లోగా అది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది టెంపరేచర్. అదే కోకోనట్ ఆయిల్లో చూస్తే మెర్క్యూరీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది, అంటే కోకోనట్ ఆయిల్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? వాటర్లో ఉండే హీట్ కోకోనట్ ఆయిల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా అయినప్పుడు వాటర్ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఆయిల్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో వాటర్ టెంపరేచర్ డిక్రీజ్ అయితే వాటర్ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది తెలుసా మీకు? డిక్రీజ్ అవుతుంది. అలాగే ఆయిల్ యొక్క టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు ఆయిల్లో ఉండే మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆఫ్ అ పర్టికులర్ మ్యాటర్. ఈ వీడియోలో మనం స్పెసిఫిక్ హీట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఉన్న ఈ ఎక్స్పెరిమెంట్ హెల్ప్తో మనం స్పెసిఫిక్ హీట్ని బాగా అర్థం చేసుకోవచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందుగా మనకు ఒక లార్జ్ జార్ కావాలి. అందులో వాటర్ వేసి దాన్ని 80 degrees వరకు మనం హీట్ చేయాలి. అంటే ఇప్పుడు వాటర్ టెంపరేచర్ 80 degrees. ఇందులో మనం 2 బాయిలింగ్ ట్యూబ్స్ అంటే 2 టెస్ట్ ట్యూబ్స్ పెడుతున్నాము. ఈ 2 టెస్ట్ ట్యూబ్స్లో కూడా ఒక దాంట్లో 50 grams ఆఫ్ ఆయిల్ తీసుకున్నాము, అది కూడా రూమ్ టెంపరేచర్లో. అలాగే రెండో టెస్ట్ ట్యూబ్లో 50 grams వాటర్ తీసుకున్నాం, ఇది కూడా రూమ్ టెంపరేచర్. సో నార్మల్ టెంపరేచర్లో 50 grams ఆయిల్ 50 grams వాటర్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ బాయిలింగ్ ట్యూబ్స్కి మనం స్టాండ్స్ ఫిక్స్ చేసి ఈ 2 బాయిలింగ్ ట్యూబ్స్ కూడా హాట్ వాటర్లో ఉండేలాగా సెట్ చేయాలి. అలాగే ఈ ట్యూబ్స్కి పైన సింగిల్ హోల్ ఉన్న కార్క్ పెట్టి క్లోజ్ చేయాలి. సో ఇందులోంచి మనం థర్మామీటర్స్ని ఇన్సర్ట్ చేసి టెంపరేచర్ని మెజర్ చేయబోతున్నాం. సో ఇప్పుడు వాటర్లోకి ఎప్పుడైతే మనం టెస్ట్ ట్యూబ్స్ని దించుతామో అప్పుడు హీట్ అనేది వాటర్ నుంచి ఈ టెస్ట్ ట్యూబ్స్లో ఉన్న కంటెంట్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. టెస్ట్ ట్యూబ్స్లో ఏమున్నాయి? ఆయిల్ ఇంకా వాటర్. ఇప్పుడు మనం థర్మామీటర్స్ని అబ్జర్వ్ చేస్తే ఆయిల్లో ఉన్న థర్మామీటర్లో టెంపరేచర్ అనేది ఫాస్ట్గా ఇంక్రీజ్ అవడాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. వాటర్లో ఉన్న థర్మామీటర్లో టెంపరేచర్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం ఆయిల్కి వాటర్కి సేమ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ని మనం ప్రొవైడ్ చేసాం. వాటర్ టెంపరేచర్ ఎంత? 80 degrees. కానీ ఇక్కడ ఆయిల్ వాటర్ వాటి టెంపరేచర్ రైజ్లో డిఫరెన్స్ అనేది మనకి కనబడుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటాం? ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ రైజ్ అవడం అనేది దాని నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ద రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. అంటే 2 వేరువేరు సబ్స్టెన్సెస్కి సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చినా కూడా రెండింటి టెంపరేచరు ఒకే విధంగా పెరగదన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు ఆయిల్ ఇంకా వాటర్ ఈ రెండిట్లో దేనికి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉన్నట్టు? వాటర్కి. అది ఎలాగో చూద్దాం. వాటర్కి ఆయిల్కి సేమ్ టెంపరేచర్ ప్రొవైడ్ చేసిన వాటర్ అనేది చాలా స్లోగా హీట్ అవుతుంది. అలాగే హాట్ వాటర్ కూల్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే వాటర్ అది హీట్ని గెయిన్ చేయాలి అన్నా లేదా హీట్ని లాస్ అవ్వాలి అన్నా దానికి ఎక్కువ టైం అనేది పడుతుంది. కాబట్టి ఆయిల్తో కంపేర్ చేస్తే వాటర్ స్పెసిఫిక్ హీట్ ఎక్కువ అని మనం చెప్తాము.
సో ఇక్కడ మనం ఏం కన్క్లూడ్ చేస్తున్నాము, స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉన్న సబ్స్టెన్సెస్ త్వరగా వేడెక్కడం కానీ త్వరగా చల్లబడడం కానీ జరగదు. సో దాన్ని మనం ఈ విధంగా రాయొచ్చు. ఇఫ్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ హై, ద రేట్ ఆఫ్ రైజ్ ఆర్ ఫాల్ ఇన్ టెంపరేచర్ ఈజ్ లో ఫర్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ సప్లైడ్. సో స్పెసిఫిక్ హీట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. సన్ నుంచి మన ఎర్త్కి హీట్ లైట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో సన్ నుంచి హీట్ అనేది ఎర్త్కి రీచ్ అవుతుంది. ఎర్త్ ఈ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఎర్త్ మీద వాటర్ లేకుండా కంప్లీట్గా ఎర్త్ అంతా కూడా ల్యాండ్తోనే ఉందనుకోండి, ఈ సన్ నుంచి వచ్చే హీట్ వల్ల ఎర్త్ చాలా క్విక్గా వేడెక్కిపోతుంది. అలాగే టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా రైజ్ అయిపోతుంది. కానీ ఎర్త్ మీద మనకి 3/4 ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. ఈ వాటర్ ఉండడం వల్ల ఈ వాటర్కి స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉండడం వలన ఈ వాటర్ స్లోగా హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దానివల్ల ఎర్త్ యొక్క టెంపరేచర్ బాగా ఎక్కువగా రైజ్ అయిపోకుండా, అంటే సన్ నుంచి వచ్చే చాలా వరకు హీట్ని ఈ ఓషన్స్లో ఉన్న వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఈ ఓషన్స్ని అందుకే మనం హీట్ స్టోర్ హౌసెస్ అంటాం, ఎందుకంటే హీట్ అనేది వాటిల్లో స్టోర్ అవుతుంది. అలాగే ఎర్త్లో ఏ రీజియన్ ఎక్కువ హీట్ని గెయిన్ చేస్తుందో మనకు తెలుసు కదా, ఈక్వేటర్ రీజియన్. ఎర్త్లో ఈక్వేటర్ రీజియన్ దగ్గర ఎక్కువ హీట్ అనేది గెయిన్ అవుతుంది. సో ఈక్వేటర్కి దగ్గర ఉన్న ఓషన్స్ గెయిన్ చేసుకున్న హీట్ని, ఆ హీట్ ఏదైతే ఉందో దాన్ని పోల్స్ వైపు స్ప్రెడ్ చేస్తాయి. సో ఇలా చేయడం వలన ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్ అనేది తగ్గుతుంది. అలాగే ఈ హీట్ అనేది పోల్స్ దగ్గరికి తీసుకెళ్ళబడుతుంది. పోల్స్ దగ్గర టెంపరేచర్ బాగా తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా టెంపరేచర్ని మోడరేట్ చేస్తాయి. ఎర్త్ మీద ఉన్న టెంపరేచర్ని మోడరేట్ చేయడం జరుగుతుంది. అంటే ఈక్వేటర్ దగ్గర అక్కడ టెంపరేచర్ని తగ్గించడం, పోల్స్ దగ్గర టెంపరేచర్ని పెంచడానికి. సో ఈ ఓషన్స్ హీట్ని ఈవెన్గా ఎర్త్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో ఇది స్పెసిఫిక్ హీట్ యొక్క అప్లికేషన్. స్పెసిఫిక్ హీట్ యొక్క అప్లికేషన్స్ని బేస్ చేసుకుని ఉన్న కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం. ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసిన వాటర్ మిలన్ అంత త్వరగా కూలింగ్ని కోల్పోదు, చాలాసేపు చల్లగానే ఉంటుంది. వాట్ ఈస్ ద రీజన్? సో మనకు తెలుసు కదా, వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ వాటర్ మిలన్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు ఈ వాటర్ మిలన్ అనేది బాగా కూల్ అవుతుంది. సో దీన్ని బయటికి తీసినప్పుడు వాటర్ మిలన్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన చాలాసేపు అది ఆ కూలింగ్ని రిటైన్ చేసుకొని ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు కదా, వాటర్ యొక్క నేచర్ ఏంటి, త్వరగా వేడెక్కదు, త్వరగా చల్లారదు. అలాగే సమోసాస్ చూసినప్పుడు కొన్నిసార్లు మనం బయట నుంచి టచ్ చేస్తే అవి చల్లగానే ఉంటాయి. కానీ వాటిని తిన్నప్పుడు లోపలుండ కర్రీ ఏదైతే ఉంటుందో, స్టఫింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా వేడిగా అనిపిస్తూ ఉంటుంది. సో దీనికి రీజన్ ఏంటి? దీనికి రీజన్ ఏంటంటే డిఫరెన్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. సమోసా లోపల కర్రీలో ఉన్న ఇంగ్రీడియంట్స్ స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉండడం వలన అవి త్వరగా హీట్ని లాస్ అవ్వవు. అందుచేత లోపలున్న కర్రీ అది వేడిగానే ఉంటుంది, పైన చల్లారిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్పెసిఫిక్ హీట్. మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ ఇంకా ఎవాపరేషన్ గురించి తెలుసుకోబోతున్నాము. ఒక 2 బేకర్స్లో సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకొని దాన్ని సేమ్ టెంపరేచర్ వరకు హీట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 80 degrees వరకు హీట్ చేసాం. ఇప్పుడు ఈ 2 బేకర్స్లో ఉన్న వాటర్ని ఒక పెద్ద బేకర్లో వేసాం. ఇలా వేసినప్పుడు ఆ వాటర్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది? పెరుగుతుందా, తగ్గుతుందా? దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద టెంపరేచర్. ఆ వాటర్ యొక్క టెంపరేచర్ పెరగదు, తగ్గదు, 80 degrees ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్న 2 శాంపిల్స్లో టెంపరేచర్ కూడా 80 degrees. అలాగే మనం ఇంకొక 2 బేకర్స్ తీసుకొని వాటిలో సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. ఒక బేకర్ని 90 degrees వరకు హీట్ చేసాం, మరొక బీకర్లో వాటర్ని 60 degrees వరకు హీట్ చేసాం. ఇప్పుడు ఈ 2 బీకర్స్లో ఉన్న వాటర్ని మిక్స్ చేస్తున్నాం, ఒక పెద్ద బేకర్లో వేస్తున్నాం. ఇలా వేసినటువంటి మిక్స్చర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది? ఆ మిక్స్చర్ యొక్క టెంపరేచర్ 90 degrees కంటే తక్కువ ఉంటుంది, 60 degrees కంటే ఎక్కువ ఉంటుంది. అంటే 90 degrees సెంటిగ్రేడ్లో ఉన్న వాటర్ని మనం ఇందులో వేసినప్పుడు అది దాని హీట్ని లాస్ అవుతుంది. 60 degrees సెంటిగ్రేడ్ ఉన్న వాటర్ని ఇందులో వేసాం కాబట్టి ఈ 60 degrees సెంటిగ్రేడ్ ఉన్న వాటర్ హీట్ని గెయిన్ అవుతుంది. ఇలా ఎప్పటి వరకు జరుగుతుంది? ఈ 2 శాంపిల్స్ కూడా ఈక్వల్ టెంపరేచర్ని గెయిన్ అయ్యేంత వరకు కూడా ఇలా జరుగుతుంది. అంటే థెర్మల్ ఈక్విలిబ్రియం ఏర్పడేంత వరకు కూడా ఇలాగా లాస్ ఆఫ్ హీట్ అండ్ గెయిన్ ఆఫ్ హీట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం మెథడ్ ఆఫ్ మిక్సర్స్ యొక్క ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. ప్రిన్సిపల్ ఆఫ్
method of mixtures. The heat lost by a hot body is equal to the heat gained by the cold body. హాట్ బాడీ ఎంత హీట్ని అయితే లాస్ అవుతుందో ఆ హీట్ అనేది కోల్డ్ బాడీ గెయిన్ చేస్తుంది. సో వెన్ దే ఆర్ మిక్స్డ్ టుగెదర్ అండ్ అటైన్ ద సేమ్ టెంపరేచర్, మనం 2 డిఫరెంట్ టెంపరేచర్స్లో ఉన్న శాంపిల్స్ని మిక్స్ చేసినప్పుడు ఆ మిక్స్చర్లో ఎంత హీట్ని అయితే హాట్గా ఉన్న బాడీ లూజ్ అవుతుందో అంత హీట్ని కోల్డ్గా ఉన్న బాడీ గెయిన్ అవుతుంది. సో దీన్నే మనం ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్ అని అంటాం. సో నెట్ హీట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్. నౌ లెట్ us see about evaporation. ఇక్కడ పిక్చర్లో మనకి తడి బట్టలు ఇంకా తడి నేల అనేవి కనబడుతున్నాయి. సో బట్టల్ని మనం గాలిలో ఆరబెట్టినప్పుడు ఏమవుతుంది, బట్టలు ఆరుతాయి. ఆరిపోవడం అంటే ఏంటి, బట్టల్లో ఉండేటటువంటి తేమ, బట్టల్లో ఉండేటటువంటి వాటర్ అనేది గాల్లోకి కలిసిపోతుంది, గాల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే తడి నేల ఆరడం అంటే ఏంటి, నేలపై ఉన్న తడి అనేది ఆరిపోవడం, అందులో ఉన్న నీరు, అక్కడ ఉన్న నీరు అనేది పోవడం. సో ఎక్కడికి పోతుంది ఈ నీరు, తడి బట్టల్లో ఉన్న నీరు ఎక్కడికి వెళ్తుంది, తడి నేల మీద ఉన్న నీరు ఎక్కడికి పోతుంది. ఈ తడి బట్టల్లో నీరు, తడి నేలపై ఉన్న నీరు గాలిలోకి కలిసిపోతుంది. సో దీన్నే మనం ఎవాపరేషన్ అంటాం. అయితే బట్టల్లో నీరు, నేలపై ఉన్న నీరు గాలిలోకి ఎలా పోతుందో మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ సహాయంతో తెలుసుకుందాం. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ముందుగా మనం 2 పెట్రీ డిష్ తీసుకున్నాం. ఇవి గ్లాస్ బౌల్స్ లాగా ఉంటాయి. 2 పెట్రీ డిష్లు మనం తీసుకున్నాము. ఈ 2 పెట్రీ డిష్లలో మనం సుమారుగా 1 ml స్పిరిట్ని తీసుకున్నాము. సో స్పిరిట్ అనేది ఆల్కహాల్తో తయారవుతుంది. సో ఇది గాలిలో పెట్టినప్పుడు చాలా వేగంగా ఎవాపరేట్ అవుతుంది. ఇప్పుడు 2 పెట్రీ డిష్లలో మనం 1 ml స్పిరిట్ తీసుకున్నాము. తీసుకుని దీంట్లో ఒక పెట్రీ డిష్ని కవర్ చేయకుండా అలాగే ఫ్యాన్ కింద పెట్టాము, ఇంకొక పెట్రీ డిష్ మీద కవర్ చేసి ఉంచాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. కవర్ చేయకుండా ఉంచిన పెట్రీ డిష్లో ఉన్న స్పిరిట్ అనేది చాలా వేగంగా ఎవాపరేట్ అయిపోతుంది. మనం కవర్ చేసి ఉంచిన పెట్రీ డిష్లో ఉన్న స్పిరిట్ అనేది కొద్దిగా తగ్గుతుంది కానీ కంప్లీట్గా ఎవాపరేట్ కాదు. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం. మనం పెట్రీ డిష్లో కొంచెం స్పిరిట్ని తీసుకున్నాం. ఈ స్పిరిట్లో ఏముంటాయి, స్పిరిట్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఈ స్పిరిట్ మాలిక్యూల్స్ అన్నీ కూడా కైనెటిక్ ఎనర్జీని కలిగి ఉండి ఒకదాన్నొకటి కొలైడ్ అవుతూ ఉంటాయి. ఇలా కొలైడ్ అవుతున్నప్పుడు ఈ మాలిక్యూల్స్ వాటి సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్స్ని పైకి పుష్ చేస్తాయి గ్రేట్ ఎనర్జీతో. సో ఇలా ఎనర్జీతో పైకి పుష్ చేసినప్పుడు అవి గాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి గాల్లో కలిసిపోతాయి. కొన్నిసార్లు ఏమవుతుంది, ఇలా గాల్లోకి వెళ్ళినటువంటి మాలిక్యూల్స్ మళ్ళీ ఎయిర్ మాలిక్యూల్స్ని హిట్ చేసి వెనక్కి వచ్చి పెట్రీ డిష్లో పడుతూ ఉంటాయి. అంటే కొన్ని మాలిక్యూల్స్ గాల్లోకి ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి, కొన్ని మాలిక్యూల్స్ ఎయిర్ పార్టికల్స్ని గుద్దుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ఇందులో పడుతూ ఉంటాయి. ఇలా గాల్లోకి ఎస్కేప్ అయిన మాలిక్యూల్స్ తిరిగి డిష్లోకి వచ్చి పడుతూ ఉంటాయి. ఇలా తిరిగి వచ్చి పడే మాలిక్యూల్ సంఖ్య కంటే గాల్లోకి ఎస్కేప్ అవుతున్న మాలిక్యూల్స్ యొక్క నెంబర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎవాపరేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. మనం ఇంకొక పెట్రీ డిష్లో మూత పెట్టి ఉంచాం. సో ఇందులో ఈ స్పిరిట్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ బయట గాల్లోకి ఎస్కేప్ అవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మూత అనేది అడ్డంగా ఉంది. సో ఈ స్పిరిట్లో ఉన్న మాలిక్యూల్స్ ఎనర్జీని గెయిన్ చేసుకుని పైకి వెళ్ళినా అవి ఆ మూతని హిట్ చేసి తిరిగి మళ్ళీ పెట్రీ డిష్లోని పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం లిడ్ క్లోజ్ చేసిన పెట్రీ డిష్లో ఎవాపరేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓపెన్గా పెట్టిన పెట్రీ డిష్లో ఎవాపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో వాట్ ఈజ్ ఎవాపరేషన్? ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ లిక్విడ్ అట్ ఎనీ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. సో అది ఏ టెంపరేచర్లో అయినా సరే ఒక లిక్విడ్ యొక్క సర్ఫేస్ నుంచి మాలిక్యూల్స్ గాల్లోకి ఎస్కేప్ అవడాన్ని మనం ఎవాపరేషన్ అని అంటున్నాం. సో ఈ ఎవాపరేషన్ అనేది ఒక కూలింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఎవాపరేషన్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. సో డిఫరెంట్ సర్క్యుమెస్టెన్సెస్లో రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో స్లోగా ఉంటుంది. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. The factors that affect the rate of evaporation are surface area, temperature and amount of water vapor in the air. ఈ మూడిటి మీద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. సర్ఫేస్ ఏరియా అంటే మనం ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాం, అలాగే ఒక ప్లేట్లో వాటర్ తీసుకున్నాం, ఒక కంచంలో వాటర్ తీసుకున్నాం. సో ఈ రెండింటిని మనం గాలిలో పెట్టినప్పుడు దేంట్లో ఉన్న వాటర్ ఎక్కువ ఫాస్ట్గా ఎవాపరేట్ అవుతుంది? కంచంలో ఉన్న వాటర్ ఫాస్ట్గా ఎవాపరేట్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటే ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే
టెంపరేచర్ ఎక్కువగా ఉంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఆ లిక్విడ్లో ఉండే మాలిక్యూల్స్ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉండడం వలన అవి గాల్లోకి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అలాగే అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్. గాల్లో వాటర్ వేపర్ చాలా ఎక్కువగా ఉందనుకోండి, మనం అప్పుడు బట్టలు ఆరబెట్టాం. హ్యూమిడిటీ బాగా ఎక్కువ ఉన్నప్పుడు మనం బట్టలు ఆరబెడితే బట్టలు త్వరగా ఆరవు, ఎందుకంటే గాల్లో ఆల్రెడీ చాలా వాటర్ వేపర్ ఉంది. కాబట్టి మన బట్టల్లో ఉండే వాటర్ గాల్లోకి వెళ్ళడం కష్టం. అదే డ్రై ఎయిర్, గాల్లో ఎలాంటి వాటర్ వేపర్ లేని సిచ్యువేషన్లో మనం బట్టలను ఆరబెట్టామనుకోండి, సో ఈ బట్టల్లో ఉన్న తడి ఈజీగా గాల్లోకి వెళ్ళిపోతుంది. సో ఎవాపరేషన్ యొక్క రేట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? సర్ఫేస్ ఏరియా మీద, టెంపరేచర్ మీద, ఇంకా గాల్లో ఉన్న వాటర్ వేపర్ పర్సంటేజ్ మీద ఆధారపడి ఉంటుంది. కాండెన్సేషన్, మెల్టింగ్ ఇంకా ఫ్రీజింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం కాండెన్సేషన్ గురించి తెలుసుకుందాం. ఒక కూల్ డ్రింక్ బాటిల్ని కానీ కూల్ డ్రింక్ క్యాన్ కానీ ఫ్రిడ్జ్లోంచి తీసి మనం బయట పెట్టాం. అప్పుడు దాని మీద కొన్ని వాటర్ డ్రాప్స్ అనేవి ఫామ్ అవడాన్ని మనం గమనిస్తాం. ఈ వాటర్ డ్రాప్స్ అనేవి ఈ కూల్ డ్రింక్ బాటిల్ మీదకి లేదా క్యాన్ మీదకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎయిర్లో వాటర్ అనేది వేపర్ ఫామ్లో ఉంటుంది. ఇలా ఎయిర్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ చాలా స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా మూవ్ అవుతున్న వాటర్ మాలిక్యూల్స్ ఈ కూల్ క్యాన్ని టచ్ చేసినప్పుడు, దాన్ని హిట్ చేసినప్పుడు అవి వాటి కైనెటిక్ ఎనర్జీని లాస్ అవుతాయి. వాటి కైనెటిక్ ఎనర్జీ ఆ క్యాన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. క్యాన్ నుంచి ఆ ఎనర్జీ అనేది లోపల ఉన్న డ్రింక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా ఎనర్జీ అనేది ఆ డ్రింక్కి ట్రాన్స్ఫర్ అవడం వల్ల దాని టెంపరేచర్ అనేది పెరుగుతుంది, అంటే ఆ డ్రింక్ వేడెక్కుతుంది. సో ఈ ప్రాసెస్లో బయట క్యాన్ను హిట్ చేసిన వాటర్ మాలిక్యూల్స్ అవి కండెన్స్ అయ్యి ఒక డ్రాప్లెట్స్ కింద ఏర్పడుతున్నాయి. ఈ ప్రాసెస్నే మనం కాండెన్సేషన్ అంటున్నాం. ఈ కాండెన్సేషన్ అనేది ఒక వార్మింగ్ ప్రాసెస్. కాండెన్సేషన్ని వార్మింగ్ ప్రాసెస్ అని ఎందుకు అంటున్నాము? ఈ కాండెన్సేషన్ వల్ల ఆ డ్రింక్ క్యాన్లో ఉన్న డ్రింక్ అనేది వేడెక్కుతుంది. వేడెక్కడం అంటే దాని కూలింగ్ని కోల్పోవడం అంటే అది వేడెక్కినట్టుగానే లెక్క. ఇప్పుడు హ్యూమిడిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. మన చుట్టూ ఉండే ఎయిర్లో కొంత మొత్తంలో వాటర్ వేపర్ ఉంటుంది. దీన్నే మనం హ్యూమిడిటీ అని అంటాం. కొన్నిసార్లు ఈ వాటర్ వేపర్ బాగా ఎక్కువగా ఉందనుకోండి, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది అని అంటాం. సో ఇలాంటప్పుడు మనకు బాగా ఉక్కబెడుతుంది. ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ద ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. ఇలా గాల్లో ఉన్న వాటర్ వేపర్ కొన్నిసార్లు కోల్డ్ సర్ఫేసెస్ మీద కండెన్స్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వింటర్ సీజన్లో మన విండో పెయిన్స్, అంటే మన కిటికీ అద్దాలు కానీ, అలాగే బయట గార్డెన్లో ఉండే చిన్న చిన్న మొక్కల యొక్క ఆకులు కానీ, గడ్డి మీద కానీ వాటర్ అనేది డ్రాప్లెట్స్ కింద ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా బాగా కూల్ అయిపోయినప్పుడు గాల్లో ఉన్న వాటర్ వేపర్ వాటి మీద కండెన్స్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఏర్పడిన వాటర్ డ్రాప్లెట్స్ని మనం డ్యూ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డ్యూ. ద వాటర్ వేపర్ దట్ ఈస్ కండెన్స్డ్ ఆన్ కోల్డ్ సర్ఫేసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ డ్యూ. ఇంకొన్నిసార్లు టెంపరేచర్ బాగా తక్కువగా ఉంది అట్మాస్ఫియర్లో. అటువంటప్పుడు ఈ లో టెంపరేచర్లో ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ అనేది ఎయిర్లో ఉండే డస్ట్ పార్టికల్స్ మీదే కండెన్స్ అయిపోతుంది. సో ఇలా కండెన్స్ అయ్యి చిన్న చిన్న వాటర్ పార్టికల్స్ని ఫామ్ చేస్తుంది. ఈ వాటర్ పార్టికల్స్ అన్నీ ఆ డస్ట్ పార్టికల్ చుట్టూ ఉన్నాయి. ఇవి ఎయిర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి, దేని మీద కండెన్స్ అవ్వట్లేదు. గాల్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ గాల్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ మీదే కండెన్స్ అవుతుంది. సో ఇలా ఫ్లోట్ అవుతున్న ఈ వాటర్ పార్టికల్స్ అన్నీ కూడా ఒక మిస్ట్ని ఫామ్ చేస్తాయి. ఇలా దట్టంగా ఏర్పడిన ఈ మిస్ట్, దీన్ని పొగమంచు లేదా ఫాగ్ అని అంటాం. సో ఈ ఫాగ్ వల్ల చాలాసార్లు ట్రాఫిక్ సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం బాయిలింగ్ ఇంకా బాయిలింగ్ పాయింట్ గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక లిక్విడ్ మనం హీట్ చేస్తే దాని టెంపరేచర్ పెరుగుతుంది. అలా పెరిగి పెరిగి ఒక పర్టికులర్ పాయింట్లో కాన్స్టెంట్గా ఆగిపోతుంది. మనం కంటిన్యూస్గా హీట్ సప్లై చేస్తున్నా సరే ఆ లిక్విడ్ యొక్క టెంపరేచర్ అక్కడ ఆగిపోయి దాని స్టేట్ లిక్విడ్ నుంచి గ్యాస్కి కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక లిక్విడ్ దాన్ని హీట్ చేస్తున్నప్పుడు ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ దగ్గర ఆగిపోతుందో అప్పుడు అది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో మనం బబుల్స్ రావడాన్ని గమనిస్తాం. దీన్నే మనం బాయిలింగ్ అంటాం. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ బాయిలింగ్. సో ఈ బాయిలింగ్లో దాని స్టేట్ అనేది లిక్విడ్ నుంచి గ్యాస్కి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకున్నాం అనుకోండి. సో వాటర్ని మనం హీట్ చేస్తున్నాము, వీఆర్ హీటింగ్, ద టెంపరేచర్ ఈజ్ రైజింగ్. సో అది 100 degrees టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత దాని టెంపరేచర్ 100 degrees దగ్గర కాన్స్టెంట్గా ఆగిపోతుంది.
వాటర్ అనేది బబుల్స్తో బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయినప్పుడు ఆ వాటర్ అనేది దాని స్టేట్ ఆ లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్ కిందకి మారుతూ ఉంటుంది, అంటే వేపర్ అవుతూ ఉంటుంది. సో ఇలా స్టేట్ అనేది చేంజ్ అవుతున్నంతసేపు కూడా టెంపరేచర్ 100 దగ్గరే ఫిక్స్డ్గా ఉండిపోతుంది, రైట్? ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఒక లిక్విడ్ గ్యాస్గా మారుతుందో దాన్నే మనం ఆ లిక్విడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ అని అంటాం. ద టెంపరేచర్ అట్ విచ్ అ లిక్విడ్ టర్న్స్ ఇంటూ అ గ్యాస్ ఈజ్ కాల్డ్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్. వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 degrees, అదే ఆల్కహాల్ 70 degrees. అంటే డిఫరెంట్ లిక్విడ్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్. Now let us see the definition of boiling point. Boiling is a process in which the liquid phase changes to gaseous phase at a constant temperature at a given pressure. This temperature is called boiling point of that liquid. అయితే ఈ బాయిలింగ్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకు కొన్ని డౌట్స్ వస్తాయి. మనం వాటర్ని హీట్ చేస్తున్నాం, అంటే మనం హీట్ ఎనర్జీని వాటర్కి సప్లై చేస్తున్నాం. సో 100 degrees వచ్చిన తర్వాత టెంపరేచర్ అక్కడే ఉండిపోయింది. బట్ మన వాటర్ని స్టిల్ హీట్ చేస్తూనే ఉన్నాం, కంటిన్యూస్గా దాన్ని హీట్ ఇస్తూనే ఉన్నాం. మరి ఈ హీట్ ఎనర్జీ అంతా కూడా ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తుంది? మనం వాటర్కి సప్లై చేస్తున్న హీట్ ఎనర్జీ అంతా కూడా వాటర్లో లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్కి మధ్యలో ఉండేటటువంటి బాండ్స్ని బ్రేక్ చేయడంలో యూజ్ అవుతుంది. సో ఇలా బాండ్స్ బ్రేక్ అవడం వలన ఈ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరిగి ఇవి వేపర్గా మారి గాల్లోకి ఎస్కేప్ అవుతూ ఉంటాయి. అంటే మనం వాటర్కి కంటిన్యూస్గా సప్లై చేస్తున్న హీట్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ద వాటర్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాసియస్ స్టేట్. వాటర్ని లిక్విడ్ నుంచి గ్యాసియస్ స్టేట్లో కన్వర్ట్ చేయడంలో ఈ ఎనర్జీ యూజ్ అవుతుంది. సో దీన్నే మనం లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. లెట్ us see the definition. The heat energy required to change 1 gram of liquid to gas at a constant temperature is called latent heat of vaporization. Now let us look at melting. Melting అంటే ఏంటో చూద్దాం. ఒక సాలిడ్ను లిక్విడ్గా కన్వర్ట్ చేయడాన్ని మెల్టింగ్ అంటాం. ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఒక సాలిడ్ లిక్విడ్గా కన్వర్ట్ అవుతుందో ఆ టెంపరేచర్ని ఆ సాలిడ్ యొక్క మెల్టింగ్ పాయింట్ అంటాం. డిఫరెంట్ సాలిడ్స్ హ్యావ్ డిఫరెంట్ మెల్టింగ్ పాయింట్స్. ఇప్పుడు ఐస్ ఎలా మెల్ట్ అవుతుందో చూద్దాం. మనం ఒక ఐస్ క్యూబ్ని లేదా ఒక ఐస్ బ్లాక్ని తీసుకుని దాన్ని మెల్ట్ చేయాలనుకుంటున్నాం. సో దాన్ని మనం హీట్ చేస్తున్నాం. ఐస్ అనేది 0 degrees కంటే తక్కువ టెంపరేచర్లో సాలిడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఐస్ని మనం మెల్ట్ చేయడానికి దానికి హీట్ని సప్లై చేసినప్పుడు అది 0 degrees Celsius టెంపరేచర్ని రీచ్ అయినప్పుడు ఈ ఐస్ అనేది స్లోగా కరగడం స్టార్ట్ అవుతుంది. ఈ ఐస్ పూర్తిగా కరిగేంత వరకు కూడా దాని టెంపరేచర్ 0 degrees Celsius దగ్గరే ఉండిపోతుంది. మరి ఐస్కి మనం సప్లై చేస్తున్న హీట్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? మనం సప్లై చేస్తున్న హీట్ అంతా కూడా ఐస్ మాలిక్యూల్స్ మధ్య, అంటే ఐస్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈ మాలిక్యూల్స్ మధ్య ఉన్న బాండ్స్ బ్రేక్ అయ్యేలా చేస్తుంది. అందువల్ల ఐస్ అనేది మెల్ట్ అయ్యి సాలిడ్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది. నౌ లెట్ us see what is latent heat of fusion. Latent heat of fusion అంటే ఏంటో చూద్దాం. The heat energy required to convert 1 gram of solid completely into liquid at a constant temperature is called latent heat of fusion. 1 gram of solidని కంప్లీట్గా లిక్విడ్ కింద కన్వర్ట్ చేయడానికి అవసరమైన హీట్ ఎనర్జీని మనం లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్తాం. సో నౌ లెట్ us see about freezing. వాటర్ను ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు వాటర్ టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాటర్ మాలిక్యూల్స్ మధ్యలోని ఇంటర్నల్ ఎనర్జీ తగ్గి వాటర్ ఐస్గా మారుతుంది. దీన్నే మనం ఫ్రీజింగ్ అంటాం. నార్మల్ ప్రెషర్లో వాటర్ 0 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఫ్రీజ్ అవుతుంది. మరిన్ని ఏపీటీఎస్ సిలబస్ వీడియోల కోసం ఎడ్యుస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పటివరకు మేము పబ్లిష్ చేసిన ఇంపార్టెంట్ 10th క్లాస్ వీడియోల లింక్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.